హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమల కొండపైన ఉన్నాము. ఇప్పుడు భోజనశాల టైం అయింది కాబట్టి భోజనశాలకు బయలుదేరాను ఫ్రెండ్స్. వచ్చి రాగానే ఏంటి బ్రో భోజనంకి వెళ్ళిపోతున్నావు అంటే, లేదు బ్రో నేను భోజనం టైంకి కొండెక్కాం కాబట్టి ఆ టైంలో భోజనంకి వెళ్ళిపోయాను. కానీ స్వామివారి భోజనం ఉంది బ్రో. స్వామివారి భోజనం చేస్తుంటే మనస్ఫూర్తిగా సాంబార్ రైస్ అన్నం తినేసి చక్కగా సాయంత్రం స్వామివారి మాడ వీధుల్లో తిరుగుతుంటే ఉంటుంది ఆ జనాలతోటి, ఆ చల్లదనం, క్లైమేట్ చల్లదనం. మా మిస్సెస్ నేను అలా తిరుగుతూ ఆ మాడ వీధుల్లో ఎంజాయ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ టెంపుల్కి వెళ్తేనే చాలు ఎక్కలేని మనశ్శాంతి అనేది వచ్చేస్తుంటుంది. ఆ దేవుడిని చూడాలని ఆతృత మనకి ఇంకా ఎక్కువ పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఆ తిరుమల కొండపై ఆ ఆర్చ్ని, ఆ టెంపుల్ని ఇవన్నీ విజిట్ చేసుకుంటూ మా ఫ్యామిలీతోటి అలాగా మాడ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాం ఫ్రెండ్స్. మనం దర్శనం టైము కరెక్ట్గా 9 గంటలకు ఇచ్చారు కాబట్టి అప్పుడు దాకా మనం ఏం చేస్తాం, ఖాళీగా ఉండి అలాగా మాడ వీధుల్లో తిరుగుతూ ఆ భక్తులను చూసుకుంటూ, ఆ కోనేరుని చూసుకుంటూ, ఆ టెంపుల్ని చూసుకుంటూ, ఆరతులను చూసుకుంటూ చాలా అలా ఎంజాయ్ చేసుకుంటూ టైం గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దర్శనంకి వెళ్ళే టైంలోనే ఫుటేజ్ అనేది తీయలేదు ఫ్రెండ్స్. ఆ ఫుటేజ్ అనేది తీయలేదు ఎందుకంటే మొబైల్ అలౌడ్ చేయరు కాబట్టి మొబైల్ మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు మొబైల్ తీసుకున్న తర్వాత మనం ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తిరుమల కొండపై విగ్రహాలు చూడడానికి ఈ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఆ వ్యాపారం చేసే దగ్గరికి వచ్చిన దగ్గర చూడండి విగ్రహాలు ఎంత చక్కగా కనబడతాయో. విగ్రహాలు అనేవి చాలా నీట్గా ఉంటాయి, చూస్తుంటేనే కొనాలి అన్నట్టు ఉంటుంది. కానీ కొనే బడ్జెట్ మన దగ్గర లేదు బ్రో. ఇప్పుడు ఆ బడ్జెట్లోనే చూసుకొని ఏదో చిన్న వస్తువులు తీసుకోవాలి. కానీ విగ్రహాలు చూస్తుంటే చూడు ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఎంత క్యూట్గా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, లక్ష్మీదేవి, దుర్గాదేవి చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, నేను మ్యాక్సిమం నాకు ఏదైనంత ఫోటోలు అయితే నేను కవర్ చేసుకొని వచ్చాను. ఇవన్నీ విగ్రహాలే ఫ్రెండ్స్. పై కొండపైన అమ్ముతున్నారు. ఎంత చక్కగా ఉన్నాయంటే దగ్గర నుండి చూస్తే నాకే ఇంత కుతూహలంగా ఉంది. కిందకి గోవిందరాజు టెంపుల్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. కింద నా దర్శనం అయిపోయింది. కింద గోవిందరాజు టెంపుల్ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.